హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా నోరూరించే బాదం కుల్ఫీని ఎలా చేయాలో చూపిస్తాను. బాదం కుల్ఫీలను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే బయట అస్సలు కొనరు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 12 నుంచి 15 బాదం పప్పుల వరకు తీసుకోవాలి. బాదం పప్పు త్వరగా నానటానికి ఇందులోకి వేడి నీళ్ళను పోసుకోవాలి. మనకు టైం ఉంటే బాదం పప్పును ముందుగానే నానబెట్టుకోవచ్చు. లేదంటే ఇలా వేడి నీళ్ళు పోసుకొని ఒక 30 మినిట్స్ పాటు బాదం పప్పును నానబెట్టుకోవాలి. ఈలోగా ఇలా స్టవ్ పైన ఇలాంటి మందపాటి కడాయిని కానీ గిన్నెను కానీ నీళ్ళతో తడిపి తీసుకోవాలి. ఇందులోకి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ను తీసుకోవాలి. బాదం కుల్ఫీలకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని పాలను ఒక పొంగు రానివ్వాలి. ఈలోగా నానబెట్టుకున్న బాదం పప్పును తీసుకొని పైనున్న తోలును తీసివేయాలి. ఇక్కడ చూడండి, బాదం పప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటన్నిటి పైనున్న తోలును తీసివేసి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాదం కుల్ఫీలకు మీకు ఇష్టం ఉంటే పైనున్న పొట్టును తీసివేయకుండా కూడా చేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకులను వేసుకొని ఇలా మరుగుతున్న పాలలో నుంచి 3 to 4 టేబుల్ స్పూన్స్ పాలను కూడా వేసుకొని మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా ఇలా చిన్న బౌల్ను తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ను వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే కుల్ఫీలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇందులోకి 1/2 కప్పు పాలను కానీ లేదంటే నీళ్ళను కానీ వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పాలు కూడా చక్కగా ఒక పొంగు వచ్చాయి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పప్పు పేస్టును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 5-6 కుంకుమ పువ్వు రేకులను కూడా వేసుకోవాలి. ఇక్కడ కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. అలాగే కస్టర్డ్ పాల మిక్స్ను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అలాగే స్వీట్కు తగ్గట్లుగా 3 to 4 టేబుల్ స్పూన్స్ పంచదారను వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకొంచెం కావాలి అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన బాదం పలుకులను కూడా వేసుకొని ఇలా చిక్కబడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించుకోవాలి. ప్యాన్ను పక్కకు దించి అలాగే వదిలేయకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే పైన మేగడలా అట్టుకట్టేస్తుంది. ఇలా కలుపుకోవటం వల్ల అట్టుకట్టకుండా టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి కుల్ఫీ మౌల్స్ ఉంటే వీటిల్లో కుల్ఫీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కుల్ఫీ మౌల్స్ అవైలబుల్గా లేకపోతే స్టీల్ గ్లాసెస్లో అయినా కుల్ఫీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. బాదం మిక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కుల్ఫీ మౌల్స్లోకి ఫిల్ చేసుకోవాలి. మరీ నిండుగా వేయకుండా ఇలా పైన కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మొత్తం 7 కుల్ఫీ మౌల్స్లోకి ఫిల్ అయిపోయింది. అలాగే మీరు కొంచెం పెద్దవి తీసుకున్నట్లయితే 4 కుల్ఫీ మౌల్స్లోకి ఫిల్ అవుతుంది. ఇలా మొత్తం మౌల్స్లోకి నింపుకున్న తర్వాత పైన క్యాప్స్ని పెట్టుకొని ఫ్రీజర్లో 7 to 8 అవర్స్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు రేపు తినాలి అనుకుంటే ఇవాళ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న నెక్స్ట్ డే రోజు ఫ్రీజర్లో నుంచి బయటకు తీసి చూపిస్తున్నాను. ఫ్రీజర్లో నుంచి బయటకు తీయగానే వెంటనే డీమౌల్డ్ చేయకూడదు. ఇలా ఒక బౌల్లోకి నీళ్ళని తీసుకొని కుల్ఫీ మౌల్స్ను ఇలా 1 or 2 సెకండ్స్ పాటు నీళ్ళలోనే ఉంచుకోవాలి. ఇలా నీళ్ళలో ఉంచడం వల్ల కుల్ఫీ మౌల్స్ నుంచి కుల్ఫీలు ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, కుల్ఫీలు ఎంత చక్కగా డీమౌల్డ్ అయ్యాయో. అలాగే మిగతా కుల్ఫీలను కూడా డీమౌల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా నోరూరించే బాదం కుల్ఫీలు రెడీ అయిపోయాయి. సమ్మర్లో బాదం కుల్ఫీలను ఇలా ఇంట్లోనే చేసి పిల్లలకి ఇచ్చామంటే బయట కొనమని అస్సలు అడగరు. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. ఇంక లేట్ చేయకుండా ఈ బాదం కుల్ఫీలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.